శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. 56 రోజుల నుంచి మనం దత్త పురాణాన్ని చెప్పుకుంటున్నాం. నిన్న 56వ ఎపిసోడ్లో రేణుకాదేవి యొక్క మహిమలు చెప్పుకున్నాం. ఆ తర్వాత సూర్య భగవానుడు చెప్పినటువంటి సప్తమి స్నపన వ్రతాన్ని గురించి చెప్పుకున్నాం. ఈరోజు 57వ భాగంలో అనంత వ్రతం గురించి చెప్పుకోబోతున్నాం. కార్తవీర్యార్జునుడి యొక్క ధర్మపత్ని శీలధరాదేవి. ఆమెకి ఈ కథ మైత్రేయ మహర్షి యొక్క యాజ్ఞవల్క్య మహర్షి యొక్క భార్య మైత్రేయీదేవి చెబుతోంది. మైత్రేయి మహావిజ్ఞురాలు, జ్ఞాన సంపన్నురాలు. మైత్రేయి గార్గి అనేటువంటి వీళ్ళిద్దరూ పురాణంలో గొప్ప విదుషూమణులు. ఆ తల్లి చెబుతోంది, అమ్మా శీలధర, కోరికలు తీరాలి అంటే జనార్దనుణ్ణి ఆరాధించటం ఒక్కటే మార్గం అన్నది. విష్ణుమూర్తి పోషకకర్త కదా మనకి, అందుకని ఆ జనార్దనుణ్ణి ఆరాధించాలి. అనంత వ్రతం అని ఒకటి ఉన్నది. మార్గశిర మాసంలో మృగశిర నక్షత్రం ఉన్న రోజున ఉదయాన్నే లేచి స్నానాదికాలు ముగించుకొని, మృగశిర నక్షత్రం పౌర్ణమి రోజు చంద్రుడితో కలిసి ఉంటుంది. అందుకని ఆ నెలకి పేరు కూడా మార్గశీర్షం అని పేరు వచ్చింది. ఉదయాన్నే లేచి స్నానాదికాలన్నీ ముగించుకొని గోమూత్రాన్ని కొద్దిగా పుచ్చుకొని పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం ఈ వ్రతం చేయాలి. పగలు ఉపవాసం ఉండాలి. అది కూడా కొంచెంగా గోమూత్రాన్ని తీసుకోవాలి. అది కూడా ఎటువంటి గోవు, కపిల గోవు గాని దేశవాళీ గోవు గాని అయితేనే తీసుకోవాలి. మామూలు ఈ హైబ్రిడ్ జాతి గోవులు అవి పనికిరావు. వాటి మూత్రాన్ని సేవించకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముందుగా అనంతుడి యొక్క వామపాదాన్ని పూలతోటి గంధ అక్షతలతోటి యథాశక్తిగా పూజించాలి. వామపాదం అంటే ఎడమ పాదం. ఈ అనంతుడు సర్వవాంఛాప్రదుడు, అనంతమైనటువంటి ఫలప్రదాయకుడు. నాకు ఈ జన్మలో రాబోయేటటువంటి, అలాగే రాబోయే జన్మల్లో స్వామి భద్రప్రదుడగుగాక అని ప్రార్థించాలి. నేను చేస్తున్నటువంటి ఈ అనంత వ్రతంలో సంతుష్టుడై నీ పూజలకి అర్చనలకి సంబరపడి అనంతుడు నాకు అనంతమైనటువంటి పుణ్యోపచయాన్ని సమకూర్చుగాక అని సంకల్పం చేసుకోవాలి. ఏ వ్రతానికైనా ముందు సంకల్పం ఉంటుంది. ఈ విధంగా సంకల్పం చేయాలి. ఆ తరువాత ఏకాగ్ర చిత్తంతో అనంతుణ్ణి ధ్యానించి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవాళ్ళైతే 5 అంగాలు మాత్రమే భూమికి తాకాలి. అట్లాగే పురోహితుడు కూడా నమస్కరించి దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఆ రాత్రికి నూనె లేనటువంటి ఆహారం తీసుకోవాలి. నూనె ఉపయోగించినటువంటి ఆహారం.
ఆ తరువాత పుష్యమాసంలో పుష్యమి నక్షత్రం చంద్రుడితో ఉన్న రోజున, అంటే పౌర్ణమి రోజు, అట్లాగే పగలంతా ఉపవాసం చేసి సాయంకాలం అనంతుడి యొక్క వామ కటి భాగాన్ని పూజించాలి. అంటే కటి ప్రదేశం అంటే ఈ నడుము ఎడం వైపు. అప్పట్లాగానే సర్వవాంఛాప్రదుడు కమ్మని, జన్మ జన్మలకి భద్రప్రదాయకుడు కమ్మని, అనంత పుణ్యోచయాన్ని సమకూర్చమని స్వామివారిని వేడుకోవాలి. అలాగే పురోహితుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కారం చేసి పంపించాలి. ఇదే ప్రకారంగా మాఘమాసంలో మఖా నక్షత్రం ఉన్న రోజున అనంతుడి యొక్క ఎడమవైపు వక్ష భాగాన్ని పూజించాలి. అలాగే ఫాల్గుణ మాసంలో ఉత్తరా ఫల్గుణి నక్షత్రం ఉన్నటువంటి రోజున ఎడమ స్కంధాన్ని యథావిధిగా గంధ పుష్పార్జులతో పూజించాలి. అలాగే విప్రుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆ రాత్రికి నూనె లేని పదార్థాలతోటి భోజనం చేయాలి. ఈ విధంగా ఈ 4 నెలలు, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం, ఈ 4 నెలలు, ఈ 4 నెలలు చివరి 4 నెలలు ఇవి సంవత్సరంలో. అలాగే ఇలా ఈ 4 నెలలు ఈ విధంగా పూజ చేసుకొని బ్రాహ్మణులకి ఎవలు దానంగా ఇవ్వాలి. ఇప్పుడు ఎవలు లేవు కాబట్టి బియ్యం, అంటే ఇప్పుడు ఏది ఎవరు తింటారో అదే ఇవ్వాలి. అదే ఉత్తరాది వాళ్ళైతే గోధుమలు ఇస్తారు. ఎందుకని? వాళ్ళు గోధుమ పిండితో చపాతీలు, రొట్టెలు చేసుకుంటారు కాబట్టి. ఇక్కడ మనకి వరి అన్నం తింటాం, అందుకని బియ్యం ఇవ్వాలి. అట్లాగే ఉదయం స్నానం, గోమూత్ర ప్రాశనం ఇవన్నీ ప్రారంభించి చైత్రమాసంలో స్వామి యొక్క దక్షిణ కటి భాగాన్ని పూజించాలి. దక్షిణం, ఇంతకుముందు ఎడమ వైపు, ఇప్పుడు దక్షిణం వైపు. వైశాఖ మాసంలో కుడి పాదాన్ని పూజించాలి. జ్యేష్ఠ మాసంలో మొత్తం కటి భాగాన్ని పూజించాలి. ఆషాఢంలో 2 పాదాలకి పూజ చేయాలి. శ్రావణ మాసంలో మళ్ళీ 2 పాదాలకి పూజ చేయాలి. ఆ తర్వాత పురోహితుడికి నెయ్యి దానం చేయాలి. రాత్రిపూట నూనె లేని ఆహారం భోజనం చేయాలి. ఈ విధంగా శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం 4 నెలలు. ఈ 4 నెలలు కూడా ఆ నక్షత్రాలు చంద్రుడితో ఉండగా చేయాలి. శ్రవణ నక్షత్రం శ్రావణ మాసం, పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం భాద్రపద మాసం, అశ్విని నక్షత్రం ఆశ్వయుజం, కృత్తికా నక్షత్రం కార్తీక మాసం. ఇట్లా ఈ 4 నెలల్లో ప్రాతస్నానం చేసి ఆవు మూత్రానికి బదులుగా నెయ్యిని ప్రాశన చేయాలి. అది అలాగే నెయ్యిని దానం చేయాలి. భాద్రపదంలో పూర్వభాద్ర నక్షత్రం చంద్రుడితో ఉన్న రోజున గుహ్యస్థానాన్ని పూజ చేయాలి. స్వామి యొక్క గుహ్యస్థానం అంటే జననేంద్రియం. ఆశ్వయుజంలో అశ్విని నక్షత్రం ఉన్న రోజున హృదయస్థానం పూజ చేయాలి. కార్తీకంలో కృత్తికా నక్షత్రం ఉన్న రోజున శిరస్సును పూజించాలి. స్నానం, ప్రాశన, అర్చన, దానం ప్రతి నెల కూడా నియమనిష్టలతో జరిపించాలి. అలాగే నక్తాలతోటి హవిష్యాన్నం భోజనం చేయాలి. నక్తం అంటే పగలల్లా తినకుండా నక్షత్రాలు వచ్చిన తర్వాత భోజనం చేయటం. అది కూడా హవిష్యాన్నం తినాలి. హోమానికి వాడేటటువంటి పదార్థం హవిష్యాన్నం. ఇది ప్రశస్తం. 4 నెలలకోసారి బ్రాహ్మణులకి సంతర్పణ చేయాలి. దీనిని పారణ త్రిత్రయము అని పిలుస్తారు.
పారణ అంటే భోజనం పెట్టడం. ఈ వ్రత దీక్ష నడుస్తూ ఉన్నప్పుడు తుమ్ములు వచ్చిన అనంతుడి యొక్క నామాలు జపించుకోవాలి. అంటే దేహ ధర్మాలవి, తుమ్ములు లేదా అపానవాయువులు, ఈ రెండు మన కంట్రోల్లో ఉండవు. అలాగే ఒక్కోసారి ఆవులింతలు వస్తాయి. అప్పుడు అనంత, అచ్యుత, కేశవ ఇటువంటి నామాలు జపించుకోవాలి. ఇది ఒక సంవత్సర కాల వ్రతం. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యాపన కూడా ఉన్నది ఈ అనంతుడి వ్రతానికి. అంటే బంగారంతో అనంతుడి యొక్క ప్రతిమ చేయించాలి. వెండితో రోకలి, నాగలి తయారు చేయించాలి. ఈ రెండింటిని ప్రతిమకి చెరోకు వైపున ఉంచాలి. అనంతుడు ఎవరో కాదు, ఆదిశేషుడి యొక్క అంశావతారంతో వచ్చినటువంటి వాడే. ద్వాపర యుగంలో బలరాముడుగా వచ్చాడు, త్రేతాయుగంలో లక్ష్మణస్వామిగా వచ్చాడు. ఆయనే అనంతుడు, ఆయనే ఆదిశేషుడు. అలాగే ఈ రోకలి, నాగలి ఈ రెండింటినీ కూడా అనంతుడి యొక్క ప్రతిమకు రెండు వైపులా ఉంచాలి. ఎందుకని? ఆ రెండు ఆయనకు ఆయుధాలు కాబట్టి. ఆ తర్వాత 16 ఉపచారాలతో పూజ చేయాలి. ఆ తర్వాత అనంతుడు ప్రతిమకి తలపాగా చుట్టాలి, పూలదండలు అలంకరించాలి, గొడుగు, పాదుకలు అమర్చాలి. భక్తితోటి ఈ విధంగా అంగపూజ చేయాలి. అనంతుడికి నమస్కారము అని శిరస్సును పూజించాలి. సర్వాత్ముడికి నమస్కారం అని పాదాలు పూజించాలి. దీనినే అథాంగ పూజ అని కూడా అంటారు. శేషుడికి నమస్కారం అని జానుయుగళాన్ని పూజించాలి. జానువులు అంటే మోకాళ్ళు. కాముడికి నమస్కారం అని కటి ప్రదేశాన్ని పూజించాలి. వాసుదేవుడికి నమస్కారం అని ఇరు పార్శ్వాలని పూజించాలి. సంకర్షణుడికి నమస్కారము అని తొడలను పూజించాలి. వస్త్రధారికి నమస్కారం అని భుజాలు పూజించాలి. శ్రీకంఠనాథుడికి నమస్కారము అని చెప్పి కంఠాన్ని పూజించాలి. విశ్వముఖుడికి నమస్కారం అని చెప్పి ముఖాన్ని, అలాగే కృష్ణనామాన్ని చెప్పి హలము, ముసలం, నాగలి, రోకలి ఈ రెండింటిని పూజించాలి. ఇదంతా కృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మైత్రేయి అనేటువంటి ఆమె శీలధరాదేవికి చెబుతున్నది. ఈ విషయం మర్చిపోకూడదు మనం. ఆ తరువాత నక్షత్ర దేవతా పూజలు చేయాలి. చంద్రుణ్ణి పూజించాలి. ఆకాశ గంగతో నింపినటువంటి బంగారపు ఘటాలు 12 నెలకోటి చొప్పున పెట్టి ఆ 12 ఘటాలలో ఆకాశగంగని నింపి సంవత్సరాది దేవతలని ఆవాహనం చేసి ఆ ఘటాల్లోకి యథావిధిగా అర్చన చేయాలి. ఆ తర్వాత వేద పురాణవేత్తయ్యి జితేంద్రియుడై శాంత స్వభావి అయినటువంటి పురోహితుడికి లేదా మరొక యోగ విద్యా విప్రుడికి ఈ బంగారపు ప్రతిమని, వెండితో తయారు చేసినటువంటి ముసలం, అలాగే రోకలి, హలం, రోకలి కాదు ముసలం అంటేనే రోకలి, దానం చేయాలి. అలాగే దక్షిణ ఇవ్వాలి. తాంబూలం, కొత్త వస్త్రాలు కూడా అందించాలి. మిగిలినటువంటి బ్రాహ్మణులకు కూడా యథాశక్తిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి విందు భోజనంతో సంతోషపెట్టాలి. ఓ ధర్మరాజా, అప్పటికి ఈ వ్రతం సమాప్తం అవుతుంది అని మైత్రేయి శీలధరాదేవికి ఈ అనంతుడి యొక్క వ్రత విధానాన్ని చెప్పింది. ఇది విస్పష్టంగా గనక చేస్తే, నిష్టగా చేస్తే ఆ చేసిన వాళ్ళకి సకలమైనటువంటి కోరికలు నెరవేరుతాయి. అంటే పుత్రులు కోరుకున్న వాళ్ళకి చక్కటి సంతానం కలుగుతుంది,
పెళ్లి కావాలి అనేటువంటి ఆలోచనతో చేస్తే వివాహం అవుతుంది. జయం కలగాలి అని అంటే జయం వస్తుంది. ఆరోగ్యం కావాలని చేస్తే ఆరోగ్యం వస్తుంది. ధనం కావాలి అంటే ధనం వస్తుంది. ఒకటేమిటి, ఏది కోరుకుంటే అది వస్తుంది. మన సంకల్పం అలా చేసుకోవాలి. ఈ అనంతుడి యొక్క వ్రతం పాప వినాశకరం, పుణ్యప్రదం, సుఖప్రదాయకం. కాబట్టి అమ్మా శీలధర, నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించు, చక్కటి పుత్రుని పొందు అని చెప్పింది. పుత్ర సంతానం కోసం కదా వీళ్ళు ప్రయత్నిస్తున్నది. అందుకని నీకు పుత్ర సంతానం పుడుతుంది అని చెప్పి ఆ మైత్రేయీదేవి నిండు మనస్సుతో దీవించింది. ఇక శీలధరాదేవి రాజధానికి వెళ్ళింది, మాహిష్మతి నగరానికి. ఈ వ్రతాన్ని ఆచరించి సంవత్సర కాలం నిష్ఠగా గడిపింది. అనంతుడు సంతోషపడ్డాడు. దిగంబర దత్తాత్రేయ రూపంతో కలలో సాక్షాత్కరించాడు. తల్లి, నీకు సత్పుత్రుడు కలుగుతాడు అని దీవించాడు. మహావిఖ్యాతి పొందుతాడు. మహావీరుడై సప్తద్వీప వేలావలయుతమైనటువంటి ఈ వసుంధర భూవలయాన్ని పరిపాలిస్తాడు అని చెప్పాడు. అలాగే యోగ విద్యా పారంగతుడు కూడా అవుతాడు అని వరమిచ్చి అనంతుడే దత్తుడుగా కనిపించి అంతర్ధానం అయిపోయినాడు. అప్పుడు శీలధరాదేవికి మెలకు వచ్చింది. అన్ని వైపులా చూసింది, ఎవరు కనపడలా. ఓ, నాకు కల వచ్చింది అని గ్రహించింది. ఆనందపడింది. భర్త నిద్ర లేపింది. తన స్వప్న వృత్తాంతం అంతా చెప్పింది. భర్త కూడా సంతోషపడ్డాడు. ఆ కృతవీర్యుడు నీ కల నిజమవుతుందని శుభాకాంక్షలు కూడా చెప్పాడు భర్త. ఆ పైన కొంతకాలానికి ఒక సుముహూర్తంలో శీలధరాదేవికి ఒక మగబిడ్డ పుట్టాడు. అప్పుడు శుభసూచకంగా చల్లటి వాయువులు వీచినాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. ప్రపంచమంతా మురిసిపోయింది. దేవదుందుభులు మోగినాయి. దేవతలు పూలవర్షం కురిపించారు. గంధర్వులు గీతాలు వినిపించారు. అప్సరోగణం నాట్యాలు చేశారు. లోకంలో ఉన్న అందరికీ కూడా ధర్మం పట్ల ఆసక్తి కలిగింది. కృతవీర్యుడు కుమారుడు కాబట్టి కార్తవీర్యుడు అని పేరు పెట్టారు. తెల్లటి మద్ది వృక్షంలాగా ఉన్నాడు కాబట్టి కార్తవీర్యార్జునుడు అనే పేరు వచ్చింది. ఈ బాలుడు తపస్సు చేసి సేవలు చేసి దత్తాత్రేయుణ్ణి మెప్పించి అనుగ్రహ పాత్రుడు కూడా అయినాడు. ఆ తర్వాత ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సహస్ర బాహువులు, అనంతమైన శక్తియుక్తులు, 1000 ఆయుధాలు, శౌర్య పరాక్రమాలు సమస్తము కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహించి అతన్ని చక్రవర్తిని చేశాడు. అంతేకాదు ధర్మరాజా, కార్తవీర్యార్జునుడి యొక్క నామ స్మరణ చేస్తే చాలు సకల భయాలు తొలగిపోయేటట్లుగా, దొంగతనం చేయబడ్డటువంటి సొమ్ము కూడా వచ్చేటట్లుగా వరాలు ఇచ్చాడు. నమోస్తు కార్తవీర్యాయ అంటూ తిలపాత్ర దానం చేసినటువంటి వాళ్ళకి సకల పుణ్యాలు కలిగేటట్టుగా, నష్టద్రవ్య లాభం అయ్యేటట్టుగా ఆ దత్త దిగంబరుడు వరాలు ఇచ్చేశాడు. ఈ విధంగా మహిమాన్వితుడై 10,000 సంవత్సరాలు భూగోళాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. అందువల్ల ధర్మరాజా, ఈ అనంతవ్రత మహాత్యం అంత గొప్పది అని శ్రీకృష్ణ భగవానుడు అలనాడు ధర్మరాజుకు ఉపదేశించాడు. ఓ దీపక, ఆ విషయాలన్నీ నీకు నేను చెప్పానయ్యా. కార్తవీరుడి యొక్క తల్లిదండ్రుల యొక్క కథ, పుత్రుడు కోసం వాళ్ళు పడినటువంటి పాట్లు విన్నావు కదా. ఇంకా ఏం వినాలనుకుంటున్నావు చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆనందపడినటువంటి శిష్యుడు దీపకుడు
అనఘా వ్రత మహిమ నాకు చెప్పండి అని అడిగాడు. ఆ అనఘాదేవి యొక్క వ్రత మహిమని దత్తాత్రేయ స్వామి యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.